శంఖం. శివుడు శంఖచూడు అనే రాక్షసుని సంహరించినందున శివుని పూజలో శంఖాన్ని ఉపయోగించడం నిషేధం. ఈ కారణంగా శివ పూజలో శంఖం ఉండదు. అలాగే శంఖంతో నీటిని శివునికి సమర్పించరు. కొబ్బరి నీళ్ళు. శివునికి కొబ్బరి నీళ్ళు సమర్పించవచ్చు, కానీ కొబ్బరి నీళ్ళతో శివలింగాన్ని పూజించకూడదు. భగవంతునికి సమర్పించిన ప్రతిదాన్ని నిర్మలయంగా భావిస్తారు. భక్తులు దానిని తినడం నిషేధించబడింది. దేవతలకు నైవేద్యం పెట్టిన తరువాత కొబ్బరి నీళ్ళు తాగడం తప్పనిసరి కాబట్టి శివునికి ఎప్పుడూ కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయకూడదు. తులసి దళాలు. తులసి ఆకులు కూడా శివునికి సమర్పించకూడదు. రాక్షసరాజు జలంధరుని భార్య బృంద తులసి మొక్కను అవతరించింది. జలంధరుడిని శివుడు సంహరించాడు కనుక బృంద స్వరూపమైన తులసి దళాలు శివుని పూజలో ఉపయోగించరాదు. భారతదేశంలో అత్యంత శాకాహార రాష్ట్రం. ఇక్కడ మాంసాహారం దొరకడం కష్టం. విదేశీయులు కూడా ఇక్కడి స్థానిక రుచిని ఇష్టపడుతున్నారు. భారతదేశంలోని ప్రతి నగరం, జిల్లా మరియు గ్రామం దాని విభిన్న ప్రత్యేకతలు మరియు ప్రాముఖ్యతను ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ జీవనశైలి, ఆహారం, స్థానిక భాష దీనిని మిగతా వాటి కంటే భిన్నంగా చేస్తాయి. కొన్ని రాష్ట్రాలు పర్యాటక ప్రదేశాలుగా ప్రసిద్ధి చెందాయి, అయితే కొన్ని గ్రామాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. భారతదేశంలోని వివిధ నగరాలకు వెళ్ళి అక్కడి ఆహారాన్ని రుచి చూడటానికి ఇష్టపడే కొంతమంది వ్యక్తులు ఉంటారు. కొంతమంది స్వచ్ఛమైన శాకాహారం తినడానికి ఇష్టపడతారు, మరికొందరు మాంసాహారం తినడానికి ఇష్టపడతారు. వారి ఎంపిక ప్రకారం వారు ఉత్తమమైన ఆహారాన్ని ఆస్వాదించగల హోటళ్ళు మరియు రెస్టారెంట్ల కోసం వెతుకుతారు. ఇది పూర్తిగా శాకాహార నగరం. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే మాంసాహారం తినే వారిని శిక్షించే ఏకైక నగరం ఇదే. అయితే ఈరోజు మనం మీకు చెప్పుకున్నది భారతదేశంలోని ఆ రాష్ట్రం గురించే.